జనసేనలో ఈ 3 పార్టీలో చేరుతా ఉన్నారు. దీనివల్ల చాలామంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా ఒక నేత బీజేపీలో చేరడంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు కావచ్చు, లేదంటే మరి కొంతమంది వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దీన్ని చేరికలను కూడా ఖండిస్తూ వచ్చారు. ఏంటి ఇలా చేరికల వల్ల వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఆ పార్టీని డెవలప్ చేసుకుంటునే క్రమంలో పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి, గ్యాప్ పెరిగిపోతుంది. ఈ పొత్తు కూడా కుప్పకూలే పరిస్థితికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. బేసిక్గా తెలుగుదేశం పార్టీకి ఆ అసలు సమస్య ఏంటంటే 3 పార్టీల కూటమి. తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ. ఆ పార్టీకే నియోజకవర్గానికి 5 మంది 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు. అది ఆ పార్టీ బలం. వాళ్ళే ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు సర్దుకుంటాడు, ఎమ్మెల్యే సీట్ అన్నాడు, ఇంకో పదవులు ఇంకో పదవి వాళ్ళే కొట్లాడుకునే పరిస్థితి. కొట్లాడుకోవడం మీన్స్ ఆ పార్టీ స్ట్రెంత్, అది ఎక్కువ మంది లీడర్స్ ఉండడం వల్ల. ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు. అధికారంలో వచ్చిన తర్వాత సహజంగా ప్రతి ఒక్కరూ మాకు అవకాశాలు కావాలని తెలుగుదేశం పార్టీలో వాళ్ళే అందరికి అవకాశాలు లేక కొంత ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి జనసేన తోడైంది, వాళ్ళకి అదనంగా బీజేపీ తోడైంది, ఇంకా 2 పార్టీలు అదనంగా తోడైంది. గతంలో మిత్రపక్షాలు ఎట్టున్నాయి, చంద్రబాబు నాయుడు గారితో ఇచ్చిపుచ్చుకునే ధోరణి. సార్ మాకు ఇది కావాలంటే వాళ్ళు ఉన్నంతలో ఇది ఇస్తామని. ఇప్పుడు అట్ట కాదు, మాకు ఇది కావాలని డిమాండ్ చేసే పరిస్థితులు ఉండరు. ఇక్కడ అదనంగా వచ్చిన సమస్య మీకింత నాకింత. గతంలో జనసేన అయినా తెలుగు బీజేపీ అయినా 2014 నుంచి 19 వరకు ఇలా అవసరాలు ఏంటి అడిగేవాళ్ళు, ఉన్నంతలో వాళ్ళు పరిశీలించి చేసేవాళ్ళు. వీళ్ళు అడిగేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఇద్దరు కలిసి పంచుకుందాము, ఇద్దరు కలిసి తేల్చుకుందాము, నీకు 30% నాకు 40, అంటే ఈక్వలైజ్ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చేసినారు. పైపెచ్చి ఇప్పుడు అధికారంకి వచ్చేసరికి జనసేన బీజేపీలో అంతకుముందు నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు అన్ని కమిటీలు వచ్చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు మేమే కమిటీ అండి, ఎందుకంటే అధికారం ఉంది కదా, చిన్న చిన్న పనులు అయిపోతాయని. ఎవరికి ప్రతి నియోజకవర్గంలో ఏడున్నబ్బా ఈ పార్టీ కొత్తగా వచ్చినాయి అనుకుంటాం మనమే. కొన్ని జిల్లాల్లో ఆ నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్లు తప్ప పార్టీ ఉండదు. కానీ ఇప్పుడు ప్రతి మండలంలో మేము పలానా పార్టీ లీడర్ అంటున్నారు. కారణం ఏంటంటే పెరిగింది కాదు, వాళ్ళు ఉన్నోళ్ళే ఇప్పుడు చెప్పుకుంటారు, ఎందుకంటే చెప్పుకుంటే పనులు అవుతాయి, అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారం ఒకటి ఇంత ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇంట్లోనే ఒత్తిడి, తెలుగుదేశంకి ఒక ఒత్తిడి, అదనంగా 2 పార్టీలు ఒత్తిడి. ఇది జాలనట్టు మళ్ళీ వీళ్ళు అడిగిపోయి చేరితే పవిచి వీళ్ళు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు కాస్త 4 రూపాయలు సంపాదించుకుని అడిగిపోతారు. మంచోళ్ళు ఏం పోరు కదా, మంచోళ్ళు లేకపోతే కెపాసిటీ వాళ్ళు ఏమైనా ఉంటారు. వీళ్ళు పోయి మళ్ళీ ఆడికి గెలుపుతా ఉంటారు. అంటే మేము గెలుపుకోవడమే ఎక్కువైపోయిందంటే మళ్ళీ ఈ గెలుపుడు ఎందుకు అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. అంటే ఖచ్చితంగా ఉన్న సమస్య కాకుండా వైసీపీ వాళ్ళు చేర్చుకుంటే అదనపు భారం కాక అదనపు సమస్యగా మారైపోతుంది తెలుగుదేశానికి. ఆ తెలుగుదేశం చాలా చోట్ల ప్రొటెస్ట్ ఉంది, మరి ఎందుకో కొన్ని చోట్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేరుతున్నా కానీ వైసీపీలో చేరిక వైసీపీకి లాభం. వైసీపీ నుంచి వెళ్ళిపోవడం తెలుగుదేశం వెళ్ళిపోయి, ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చేస్తారు. రెండోది వాళ్ళని చేర్చుకోవడం తెలుగుదేశానికి అదనపు సమస్య, తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి అది ఇంకెట్ట ట్యాకిల్ చేస్తారో చూడాలి, కానీ ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఓకే కానీ ఇక్కడ వాళ్ళకైతే ఇబ్బంది, రాబోయే రోజులు ఇది మరింత డ్యామేజ్ చేస్తుంది పార్టీని, 3 పార్టీలకి డ్యామేజ్ అయింది ఖచ్చితంగా. వీళ్ళ మీద ఘర్షణ వస్తుంది కదా. గతం వీళ్ళు తిట్టారు, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరారు, సరే వారి ఇష్టం, వాళ్ళ పార్టీ ఏమైనా చేరొచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో తెగేదాకా లాగాడు ఎవరు, జనార్దన్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే తెలుగుదేశం. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పని చేయాలంటే ఏడు వీలవుతుంది, పని చెప్పుకున్నంత ఈజీ కాదు కదా. పైపిచ్చి ఇప్పుడు అవసరం వచ్చింది, మాకే 164 సీట్లు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే మధ్యలో ఇంకో ఆయన చేర్చుకున్నారు అనుకోండి, ఆయన ఏం మామూలుడా బలమైన లీడర్ బాలినేని గారు. అంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఒక దశ దాటితే కాదు, ఈ రోజు అడ్జస్ట్మెంట్ అంటారు, పక్కన కూర్చున్న తర్వాత మళ్ళీ నువ్వు నేను ఈక్వల్ అంటారు, మళ్ళీ ఈవుడు పైరువి వాడిదే. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా తెలుగుదేశానికి అదనపు సమస్యగానే ఉంటుంది. ఓకే ఇంకొకటి, జగన్ నోటి నుంచి జమిలీ ఎన్నికలు అనేటువంటి ఒక మాట వచ్చింది, ఆయన చాలా కీలకంగా దాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఖచ్చితంగా మీరు ఎవరు అధైర్యపడొద్దు, తొందరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మనం అధికారంలోకి వస్తామంటూ కూడా కార్యకర్తలకు జోష్ ఇచ్చేటట్టు చెప్పాడు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు జమిలీ ఎన్నికలకు సంబంధించి. అంటే ఇది ఏమన్నానంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉండి గట్టిగా మాట్లాడుతున్నారా ఈ అంశాన్ని పదే వైసీపీ, లేదంటే కేడర్లో ఒక ఉత్తేజం తీసుకురావడానికి మాట్లాడుతున్నారు అనుకోవాలా? తదుపరి ఎన్నికలు వచ్చేంత వరకు జమిలీ మారుమరోగుతా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఎప్పుడు వస్తుందో మోడీ గారికి, అమిత్ షా గారికి తప్ప బీజేపీ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. కానీ జమిలీ ఎన్నికలు పక్క, అది ఎప్పుడనే తెలియదు. అది 26, 27, 29 ఆ పైన మనకి ఎవరికి తెలియదు. కానీ జమిలీ అయితే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బిల్ ఇంట్రడ్యూస్ చేసేసినారు, జేపీసీ వేసేసినారు. బిల్ ఎవరైతే జమిలీ పట్ల డ్రీమ్ ఉందో బీజేపీ వాళ్ళు జమిలీ అంటారు, ఎప్పుడో చెప్పరు. ఇప్పుడు జమిలీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా పెడతారు. ఎందుకంటే జమిలీ అంటే 2 ఏళ్ళ ముందు వస్తుంది అనుకుంటే 27 అంటే 27 అంటే 26 పూర్తి అయిపోయిన వెంటనే జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు ఇప్పుడు 24 పూర్తి అయిపోయింది, 25, 26 2 ఏళ్ళు పూర్తి అయిపోతే ఎలక్షన్స్ జమిలీ అయితే.
అవును. 2 ఏంటంటే 1 ఇయర్ పూర్తయితే ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. అవును. కాబట్టి ఆటోమేటిక్ గా కేడర్ 5 ఏళ్ళు అనుకో, మళ్ళీ 29 ఎలక్షన్ అనుకో, హ్మ్. ఇంకో 2, 3 ఏళ్ళు ప్రశాంతంగా ఉందాం, మన జగన్ అనేది చెప్తా ఉంటారులే, మన ఏదో కొంచెం ఇంటి పనులు ఆ పనులు చేసుకుంటా స్థిరపడదాం, మళ్ళీ చూసుకుందాం అని నిర్లిప్త వస్తుంది, భయం కూడా వస్తుంది. ఇంకా 4 ఏళ్ళు లేగాలి కదా. ఇంక 2 ఏళ్ళు ఎలక్షన్ వచ్చింది అనుకో, 2 ఏళ్ళు కొంచెం కష్టపడి ఉంటే మళ్ళీ వచ్చేస్తాము, ఎవరికైనా గెలుస్తామనే ఓపికన పనిచేస్తారు. కాబట్టి గెలిచిపోతాము, కాబట్టి రేపటి నుంచి పరిగెద్దాం అనుకుంటారు. అప్పుడు పోరాటాలు పెరిగిపోతాయి, పార్టీ యాక్టివేట్ అయిపోతుంది. ఇది తెలుగుదేశానికి ఇరిటేషన్. ఇప్పుడు పోనీ జమిలీ రాదు అని ఖండించేద్దామా అనుకుంటే, ఊరికి చంద్రబాబు గారు రేపు జమిలీ రాదంటే కుదరుతుందా? ఆయన కూడా జమిలీ వస్తుంది, జమిలీ వస్తుంది, గత 29లో వస్తుంది అంటాడు. జమిలీ రావచ్చు, అది 27లో రావచ్చు అని జగన్ అంటాడు. ఈ కన్ఫ్యూజ్ బీజేపీ వాళ్ళని చెప్పాల్సిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమీ చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ బీజేపీ వాళ్ళు చెప్పారు అనుకో, జమిలీ ఇప్పుడు రాదన్నారు అనుకోండి, వాళ్ళు ఈ డ్రీమే దెబ్బతినేస్తుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్తానే ఉంటారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి 27 వరకు జమిలీ అంటాడు. ఒక పొరపాటున 27 జమిలీ రాలేదనుకో, మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎలక్షన్? 29 గ్యారంటీ. మళ్ళీ 1 ఇయర్ కదా, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 27 వరకు యాక్టివ్ అయిన మళ్ళీ 21 ఇయర్ యాక్టివ్ గా ఉన్నాం కూడా పోతాడు. కాబట్టి జమిలీ అన్నది వైసీపీకి ఒక రకమైన ఆక్సిజన్ లాంటిదే, అదనపు బూస్ట్ లాంటిదే. రెండోది, ఇంకా రేపటి నుంచి విజయసాయి రెడ్డి గారు జమిలీ జాపీలో మెంబర్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్. కాబట్టి మేము అదే చర్చిస్తున్నాం రోజు అంటాడు ఆయన. ఆయన బయటకు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా దీని గురించి మాట్లాడారంటే వాళ్ళకేమో కూటమికేమో భయం వేస్తా ఉంటది, వీళ్ళకేమో ఎనర్జీ వస్తా ఉంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో జమిలీ లేదనుకో, ఆయనకేం తెలుసు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను జేపీసీలో మెంబర్ అంటాడు విజయసాయి రెడ్డి గారు. ఈ 2 కాదని చెప్పే వాళ్ళు చెప్పరు, బీజేపీ వాళ్ళు చెప్పరు. కాబట్టి జమిలీ అన్నది తెలుగుదేశం భయపడదు, ఇరిటేషన్. ఇప్పుడు 27కు వస్తున్న ప్రభుత్వం కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద తప్పులు ప్రశ్నించడం తప్ప ఆయనకి ఇంకొక పని ఉండదు, సమాధానం చెప్పే పని ఉండదు, ప్రశ్నించే పని ఆయనకు ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పాలి, జగన్ ప్రశ్నించాలి, ప్రజలు మెప్పు పొందాలి, పరిపాలించాలి. 36 సమస్యలు ఉన్నాయి. అధికారంలో ఉండేవాడికి ఎప్పుడు సమస్య. 29 వస్తే తన పరిపాలన రూట్ ను ఒక రకంగా పెట్టుకుంటాడు. 27 వస్తే పరిపాలన పద్ధతులు మార్చుకోవాలి, పైకి చెప్పరు, వృత్తికి మార్చుకోవాలి, ఎలక్షన్ యాక్టివిటీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలక్షన్ యాక్టివిటీకి ఈ రోజు నుంచి వెళ్ళాడు అనుకో, 27కి వచ్చాక అన్ని అయిపోతాయి, ఖాళీ అయిపోతుంది బడ్జెట్, మళ్ళీ బండిగా నడవదు. అలాగని వదిలేసి 29 అని నమ్మకం పెట్టు అనుకో, ఇప్పుడు నుంచి టైట్ గా ఉన్నా అనుకో, 27 ఎలక్షన్ చేసినట్టే మొత్తం ముచ్చుకోవాలి. కానీ అధికారంలో ఉండే వాళ్ళకి ఈ ఒత్తిడి ఉంటుంది, అది చంద్రబాబు గారు ఉంటుంది. వాడు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ కార్యకర్తలు యాక్టివ్ అయిపోతారుగా, అవుతున్నారు. అలాగే జగన్ గారు కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొత్త వాళ్ళకి అపాయింట్ చేస్తూనే ఆయన కూడా ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, మీరు అందరూ ఈ లోపు పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. వైసీపీ సాధారణంగా యాక్టివ్ అయిపోతుంది, త్వరగా వచ్చేస్తే మళ్ళీ గెలుస్తామని. తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ యాక్టివ్ అయిపోతారు దేనికి? ఈ మనం మంచో చెడ్డో ప్రజలకి ప్రజాసేవ చేసేవాడు ప్రజాసేవ, సొంత సేవ చేసుకుని సొంత సేవ 2 ఏళ్ళు చేసుకోకపోతే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది? ఆ పనిలో బిజీ యాక్టివ్ అయిపోతారు. బట్ ఒత్తిడే పెరిగిపోతుంది చంద్రబాబుకి. ఇంక 2 ఏళ్ళు ఉండేది మా ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు మీకు అశోక్ అనే ఆయనకి ఈ రోజు పదవి అడుగుతాడు, నెక్స్ట్ అశోక్ అంటాను. కానీ 27 అన్నా అనుకుని ఒప్పుకో కదా, నాకు నెక్స్ట్ ఆడు సార్ ఉండేది 27 ఎలక్షన్, నాకు ఇప్పుడే చేయాల్సింది అంటారు. కాబట్టి ఈ ఒత్తిడి చంద్రబాబు నాయుడుకి అనేక ఒత్తిడి ఉంటాయి, జగన్ కి ఏ ఒత్తిడి లేదు, విమర్శించడం తప్ప. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు జమిలీ నామస్మరణ మానడు, ఇది నాన్నతానే ఉంటుంది అది వచ్చేంత వరకు. ఓకే 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 ఇంకోటిసారి ఎన్నికల కమిషన్కి సంబంధించి అలా వాళ్ళ తీరేంటో అర్థం కావట్లేదు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటో కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి. ఇటీవల దీని మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ వాళ్ళు ఒక పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్షన్ ఈ ఎలక్ట్రల్కి సంబంధించి దాని మీద కూడా